నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమత రహస్యం పార్ట్ 40. ఈ స్టోరీని వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. తులసిని అతని రెండు చేతులతో ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టి ఆమె అందాలను ముద్దులతోనే ఆస్వాదిస్తూ ఆమె పెదాలను అతని పెదాలతో తడిపేస్తూ బుక్కలపై ముద్దు పెడుతూ, తులసి, నీకు ఓకే కదా, నేను నా హద్దులు దాటేయచ్చు కదా అని అతను మళ్ళీ అడగడంతో తులసి సిగ్గుపడుతూనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతను రెచ్చిపోతూ అతని ముద్దులతోనే ఆమెలో వేడిని పుట్టిస్తూ ఒక్కో వస్త్రాన్ని ఒలిచేస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్యన అడ్డుగా ఉన్న నువ్వుల పోగు కూడా పోటీ పడుతూ నేల జారి మనసులు కలిసిన ఆ జంట మధ్య శరీరాల కలయికతో వారి మధ్య ఉన్న ప్రేమ దరహాసాన్ని మర్చిపోలేని రాత్రిలా ఆ రేయిని ఇంకా మధురంగా చేసుకుంటూ ఉన్నారు. చెమటలు పట్టిన శరీరాలతో అలసిన మనసుతో ఇద్దరు భారంగా ఊపిరి పీల్చుకుంటూ ఒకరిని ఒకరు చూసుకొని సిగ్గుపడిపోతూ ఒకరి కవిగిలిలో ఒకరు తలదాచుకొని వారి మధ్య జరిగిన గిల్లికజ్జాలను గుర్తు చేసుకుంటూ నిద్ర అన్నది దరిచేరకుండా చేస్తూ ప్రేమతో తీపి గుర్తులను పోగు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు తెల్లవారిందో వారికే తెలియలేదు. అంతలోనే పక్కనే ఉన్న మసీద్ నుండి నమాజ్ వినిపించడంతో తులసి షాన్ వైపు చూస్తూ, అయ్యయ్యో, అప్పుడే తెల్లారిపోయింది, చూసావా, టైం కూడా 5 కావస్తుంది, నువ్వు నమాజ్ చేసుకునే టైం అయింది, స్నానం కూడా చేయలేదు, ఇప్పుడు ఎలా అని తులసి అనడంతో షాన్ చిరునవ్వు నవ్వుతూ, ఈరోజు నేను బాగా అలసిపోయాను, మనసులోనే దేవుడిని తలుచుకుంటాను, కానీ నువ్వు నా కౌగిలి నుండి దూరం కాకు అని అతను అనగానే తులసి కళ్ళు పెద్దగా చేసి అతని వైపే చూస్తూ, ఏంటి, నువ్వు ఈరోజు నమాజ్ చేయవా? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి రోజు చూస్తూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా నువ్వు నమాజ్ చేయకుండా ఉండలేదు కదా, మరి కొత్తగా ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అడగడంతో అతను ఆమె చేతి మెటికలు విరుస్తూ, నిన్నటి వరకు వేరు, కానీ ఈ రోజు నుండి నేను రోజు ఉదయాన్నే లేస్తాను అన్న నమ్మకం లేదు అని అతను అనగానే తులసి అతని నుదుటిపై చేయి పెట్టి చెక్ చేస్తూ, ఏంటి, ఏమైంది, బాగానే ఉన్నావు కదా, ఎందుకని ఉదయాన్నే లేవలేను అంటున్నావు, జ్వరమేమీ రాలేదు కదా అని ఆమె అడగడంతో తులసిని అతని పైకి లాక్కొని ఆమె పెదాలను జుర్రుతూ, నీతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇలాంటి ముఖ్యమైన పనులన్నీ వదిలేసి రోజు ఉదయాన్నే లేచి నన్ను ఏం చేయమంటున్నావే అని షాన్ అనగానే తులసి పెదాలను తుడుచుకుంటూ, అబ్బా, పొద్దు పొద్దున్నే ఏంటి ఈ పని అని విసుక్కుంటూనే, మరి నీ నమాజ్ ఏం చేస్తావు అని మళ్ళీ అడిగింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలే, నేను అన్నీ చూసుకుంటాను, కాకపోతే ఇప్పటి నుండి కాస్త లేటుగా నమాజ్ చేసుకుంటాను అని అతను అనగానే తులసి ఇంకా ఏదో అడగబోతూ ఉంటే షాన్ ఆమె నోటిపై అతని వేలు పెట్టేసి, ఇష్, ఇంకా ఎన్ని డౌట్లు ఉన్నాయే నీకు, ఇంకెప్పుడైనా నీకు ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేస్తాను నేను, కానీ ఇప్పుడు మాత్రం టైం వేస్ట్ చేయకు అని అతను అనగానే తులసి అతని చేతిని ఆమె నోటిపైకేంచి తీసేస్తూ, ఓయ్, ఏం వాగుతున్నావు, రాత్రి నిద్రపోకుండా చేసింది సరిపోలేదా, పొద్దు పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టావో
అయినా నేను కాలేజీకి వెళ్ళాలి. చెప్పాను కదా ఎగ్జామ్స్ ఉన్నాయని. తులసి గుర్తు చేయడంతో షాన్ చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి, అంటే ఏంటి తులసి? ఇప్పుడు కుదరదు అంటున్నావా? అవును, అలాగే అంటున్నాను అని ఆమె అనగానే షాన్ రాత్రి ఆమె చెప్పిన మాటలను గుర్తు చేస్తూ, నువ్వే చెప్పావు కదా ఇలాంటివి చేస్తే మైండ్ ఫ్రెష్గా అవుతుంది అని, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అని, మరి నాకు ఎందుకు అడ్డు చెబుతున్నావు అని అంటూనే ఆమెను మళ్ళీ తన సొంతం చేసుకుంటూ ఉన్నాడు. ఆమె కూడా అతనికి అడ్డు చెప్పకుండా షాన్ చూపించే ప్రేమకు పొంగిపోతూ ఉంది. ఆ కలయిక వలన రాత్రంతా నిద్రపోలేదు. అందువలన అలా కళ్ళు మూయగానే ఇద్దరూ నిద్రలోకి జారిపోయారు. ఫోన్లో మోగుతున్న అల్లారం సౌండ్కి నిద్ర లేచిన తులసి టైం చూసి తల పట్టుకుంటూ, అయ్యో, టైం 7:30 అవుతుంది. బావా, నేను త్వరగా కాలేజీకి వెళ్ళాలి. వద్దు అంటున్నా వినకుండా నన్ను మాయ చేశావు అని అతనిపై అరుస్తూనే తులసి వాష్రూంలోకి వెళ్ళి త్వరగా స్నానం చేసి బయటికి వచ్చింది. షాన్ మత్తుగా తడిసిన ఆమె శరీరాన్ని చూస్తూ వెనకాల నుండి వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు. అతను చేసిన పనికి తులసి కోప్పడుతూ, ఏంటి బావా, టైం ఎంత అవుతుందో చూసావా? నేను కాలేజీకి వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది అని ఆమె అతనిపై విసుక్కుంటూ అనడంతో షాన్ ఆమె పెదాలను మూసేస్తూ, నువ్వు త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేస్తూ ఉండు. నేను ఫ్రెష్ అయ్యి నిన్ను కాలేజీలో వదిలేస్తాను. నీకు లేట్ కాకుండా చూసుకుంటాను అని అతను చెప్పేసి అతను కూడా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళాడు. తులసి రోజులా కాకుండా ముఖంలో ఎంతో తేజస్సుని నింపుకొని పెదాలపై చిరునవ్వుతో కిందకి వెళ్ళింది. అందరూ కాఫీలు తాగుతూ ఉండడంతో తులసి కూడా నవ్వుతూ వాళ్ళ వద్దకు వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంది. తులసిలో ఏదో మార్పు వచ్చింది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తించారు. షాన్ కూడా రెడీ అయ్యి కిందకి రావడంతో తులసి అతన్నే చూస్తూ సిగ్గుపడుతూ రాత్రి జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంది. అతను కూడా ఆమె వైపు ఓరగా చూస్తూ ఆమె పక్కనే కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రేమను గుర్తించి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అని వాళ్ళు అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. కొడుకుని చూడక 4 రోజులు అవుతుంది. అతనితో ఫోన్లో మాట్లాడక వారం రోజులు అవుతుంది అని జుబేదా కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది. ఆమె బాధను ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే సతమతపడుతూ ఉంది. తులసిని షాన్ని గమనిస్తూ ఉన్న కీర్తి వరుణ్ వైపు చూస్తూ ఆమె కూడా సిగ్గుపడుతూనే, ఏంటి తులసి, ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు? ఎప్పుడు మా అన్నయ్య షాన్పై అరుస్తూ ఉండేదానివి. ఈరోజు అతన్ని చూస్తూ టిఫిన్ చేస్తున్నావు. ఏంటి సంగతి అని ఆమె అందరి ముందు అడగడంతో తులసి సిగ్గుపడుతూనే కీర్తిని గట్టిగా గిల్లేసింది. ఆ నొప్పి భరించలేక కీర్తి, అబ్బా, ఏంటే అంత గట్టిగా గిల్లావు? నొప్పి భరించలేకపోతున్నాను అని అనడంతో తులసి ఆమె వైపు కోపంగా చూస్తూ, నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలియదే. నేను లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావో ఏమో అని ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నది. తులసి, షాన్ ఇద్దరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అని తెలుసుకున్న సత్యవతి సంతోషిస్తూ, షాన్ బాబు, మేము ఇక మా ఇంటికి వెళతాము అని కాస్త తడబడుతూ అడిగింది. షాన్ వాళ్ళందరి వైపు చూస్తూ, నేను మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నాను. షాపింగ్ మాల్లో గన్తో షూట్ చేయించింది మీరు కాదని నాకు తెలుసు. కానీ మీరు
ఇక్కడ కాకుండా మీ ఇంట్లోనే ఉండి ఉంటే మా అమ్మ అనుమానించినట్టే నేను కూడా మిమ్మల్ని అనుమానించాల్సి వచ్చేది. అందుకే మీకు ఇష్టం లేకుండానే మీకోసమే మిమ్మల్ని ఇక్కడికి బలవంతంగా తీసుకొని వచ్చాము. మా చెల్లి పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది. ఇది మీ కూతురి ఇల్లు కూడా. మీకు ఇక్కడ ఇంకా కొన్ని రోజులు ఉండాలి అనిపిస్తే ఉండండి. మీరు వెళ్ళిపోతాను అన్నా కూడా నేను బలవంతం చేయను. మీ ఇష్టం అని అతను అనగానే సత్యవతి రాజశేఖరులు నవ్వుతూ షాన్ వైపు చూస్తూ చేతులెత్తి దండం పెడుతూ, మా కూతురు ఇల్లే అయినా ఎక్కువ రోజులు కూతురి ఇంట్లో ఉండకూడదు కదా బాబూ, మేము ఈరోజే వెళ్ళిపోతాము అని వాళ్ళు అనగానే జుబేదా కోపంతో రగిలిపోతూ, ఏంటి షాన్, ఏం జరుగుతుంది ఇక్కడ? మీ నాన్న చావుకి కారణమైన వాళ్ళను ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకొని అతిథి మర్యాదలు చేస్తూ ఇప్పుడు వాళ్లకు హారతి ఇచ్చి తిరిగి పంపించేస్తున్నావా? షాపింగ్ మాల్లో గన్తో షూట్ చేయించింది వీళ్ళు కాకపోవచ్చు, కానీ మీ నాన్న చావుకి కారణం ఈ తులసి వల్ల నాన్ననే కదా అని జుబేదా గట్టిగా అరుస్తూ ఉండడంతో నూర్ బేగం గారి తమ్ముడు ఆమె గురించి నిజం చెప్పేయాలి అనుకున్నాడు. కానీ జుబేదా ఆపకుండా వాళ్ళిద్దరినీ తిడుతూనే, ఆ రోజు మీ నాన్నని చంపేశారు, ఈరోజు కూడా నా కొడుకును చంపేయాలని చూస్తున్నారు. వాడు కనిపించక నాతో మాట్లాడక వారం రోజులు అవుతుంది. నేను వాడిని చూడకుండా ఉండలేను. నేను బ్రతికేదే వాడి కోసం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా వాడిని కిడ్నాప్ చేసి ఉంటే దయచేసి వదిలిపెట్టేయండి. వాడిని తీసుకొని నేను మీకు అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని జుబేదా ఏడుస్తూ నేలపై కుప్పకూలిపోయింది. ఆమె అన్న మాటలను అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. కానీ షాన్ మాత్రం వాళ్ళ అమ్మ అన్న మాటలను అర్థం చేసుకోలేక, ఏంటి అసలు మమ్మీకి ఏం జరిగింది? నేను రోజు మాట్లాడుతూనే ఉన్నాను కదా, అయినా సరే వారం రోజుల నుండి నేను మాట్లాడతలేను అంటుంది అని షాన్ మనసులోనే అనుకుంటూ, అమ్మీ ఏం జరిగింది? ఎందుకంతలా ఏడుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను. చిటిక వేస్తే నీ ముందు నిలబడి అంత దగ్గరలోనూ ఉన్నాను అని షాన్ అంటూనే తల్లి బాధను చూడలేక అతను కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.